మనం ప్రీవియస్ క్లాసెస్ లో డిమాండ్, లా ఆఫ్ డిమాండ్, డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్, ఎక్సెప్షన్స్ టు లా ఆఫ్ డిమాండ్, ఎలాసిటీ ఆఫ్ డిమాండ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలాసిటీస్, డిటర్మినెంట్స్ ఆఫ్ ఎలాసిటీ, ఇవన్నీ కూడా చూస్తూ వచ్చాం. కొన్ని న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా చేసాం. సిమిలర్లీ ఇప్పుడు మనం సప్లై గురించి నేర్చుకుందాం. సో డిమాండ్ గురించి మనం చదువుకుంటున్నప్పుడు కన్స్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. సప్లై పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించినప్పుడు మ్యానుఫ్యాక్చరర్ ఆర్ షాప్ కీపర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించినట్లయితే మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ కూడా ఉండదు. సో సప్లైర్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చదివేటప్పుడు లేదా సప్లైర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా లెక్క చేసేటప్పుడు రైట్ మనం మ్యానుఫ్యాక్చరర్ ఆర్ షాప్ కీపర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలి. రైట్ మనం డిమాండ్ చెప్పుకున్నప్పుడు ఫస్ట్ మీనింగ్ ఆఫ్ డిమాండ్ తో స్టార్ట్ చేసుకున్నాం. రైట్ డిమాండ్ అని అనాలి అంటే కనుక రైట్ 5 ఫీచర్స్ ఉండాలి అని చెప్పుకున్నాము. సో ఆ 5 క్యారెక్టరిస్టిక్స్ ఉంటేనే దాన్ని డిమాండ్ అంటామని చెప్పుకున్నాము. సిమిలర్లీ సప్లై కూడా మనకి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉండాలన్నా సో అప్పుడు మాత్రమే మనం దాన్ని సప్లై అనగలం. రైట్ సరే, ఇక్కడ ఒక రైస్ బ్యాగ్స్ సేల్ చేసే అతను ఉన్నాడు నాన్న. తన దగ్గర 100 బ్యాగ్స్ ఆఫ్ రైస్ ఉంది. రైట్, కానీ వాడు దాన్ని సేల్ చేయాలి అనుకోవట్లేదు. దాన్ని మనం సప్లై అనొచ్చా? అనం సార్. నో సార్. కానీ వాడు చేసే బిజినెస్ రైస్ బిజినెస్ అనకూడదా? సప్లై అనకూడదా? అంటే అది సప్లై చేయట్లేదు కదా, స్టాక్ పెట్టుకున్నప్పుడు సప్లై అవ్వదు కదా. ఎస్, అంటే సేల్ చేద్దాము అనే ఇంటెన్షన్ లేదు. సేల్ చేద్దామనే ఇంటెన్షన్ లేనప్పుడు దాన్ని ఏమనాలన్నా సప్లై అనకూడదు. ఇప్పుడే నువ్వు చెప్పావు స్టాక్ అనాలి. వెరీ గుడ్. సో సప్లై చేసి అంటే మార్కెట్ లో దాన్ని సేల్ చేద్దాము అనే ఉద్దేశం లేనప్పుడు, ఇంటెన్షన్ లేనప్పుడు దాన్ని స్టాక్ అంటాము. స్టాక్ సప్లై ఎప్పుడు అవుతుంది? వాడు ఎన్నైతే సేల్ చేద్దాం అనుకుంటున్నాడో. రైట్, సేల్ చేస్తే వాడికి వచ్చేది ఏంటన్నాను? దేనికి సేల్ చేస్తాడు? ఫ్రీగా సేల్ చేస్తాడా? ప్రాఫిట్ కోసం సేల్ చేస్తాడు. ప్రాఫిట్ రావాలి అంటే దానికి ప్రైస్ ఫిక్స్ చేస్తాడా? ప్రాఫిట్ ఫిక్స్ చేస్తాడా? ప్రైస్ ఫిక్స్ చేస్తాడు సార్. ప్రెసెంట్ మార్కెట్ లో రైస్ బ్యాగ్ ప్రైస్ ఎంతైతే నడుస్తుందో ఆ ప్రైస్ కి ఎన్ని బ్యాగ్స్ సేల్ చేద్దాం అనుకుంటున్నాడో దాన్ని సప్లై అంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ వాడి దగ్గర 100 బ్యాగ్స్ ఆఫ్ రైస్ ఉంది. ఒక బ్యాగ్ ఆఫ్ రైస్ ప్రెసెంట్ 100 రూపీస్ నడుస్తా ఉంది అనుకున్నాం. వాడు 20 బ్యాగ్స్ సేల్ చేద్దాం అనుకుంటున్నాడు ఈ ప్రైస్ దగ్గర. ఫ్యూచర్ లో ఇంకా పెరుగుతులే, అన్ని ఇప్పుడే వద్దు, మనం కొన్ని సేల్ చేద్దాము. రైట్, ప్రెసెంట్ ఉన్న ప్రైస్ 100 రూపీస్ దగ్గర నేను 20 బ్యాగ్స్ సేల్ చేద్దాం అనుకుంటున్నాడు. సో ఇప్పుడు సప్లై ఎంత? 20 సార్. స్టాక్ ఎంత? స్టాక్ 80 సార్. స్టాక్ 100 ఉంది. ఓకే సార్. దాంట్లో మనం సేల్ కి ఎంత పెట్టుకుంటున్నాం? మన 20 అనేది సప్లై అన్నమాట. రైట్, సో ఇప్పుడు 20 సేల్ అయిపోయాయి అనుకోండి. ఆ 20 సేల్ అయిపోతే ఇప్పుడు స్టాక్ ఎంత? 80. రైట్, సో ఇప్పుడు ప్రైస్ 150 అయింది. ఇంకొక 20 బ్యాగ్స్ సేల్ చేద్దాం అనుకోండి ఈ ప్రైస్ దగ్గర. ఇప్పుడు సప్లై ఎంత? 40. రైట్, సో ఇది అన్నమాట. సో ఇప్పుడు సప్లైర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించండి. ప్రైస్ పెరుగుతుంటే సప్లై పెంచుతాడా తగ్గిస్తాడా? పెంచుతాడు. ప్రైస్ పెరిగితే సప్లై ఏం చేస్తాడు? ఎక్కువ ప్రైస్ ఉంటే ఎక్కువ సప్లై చేస్తాడు. ప్రైసెస్ తగ్గిపోతే ఏం చేస్తాడు? స్టాక్ ని తగ్గించేస్తాడు. సో ఇది డైరెక్ట్ రిలేషన్షిప్, ఇండైరెక్ట్ రిలేషన్షిప్? డైరెక్ట్ రిలేషన్షిప్. ఇక్కడ మనం లా ఆఫ్ సప్లై చెప్పుకునేటప్పుడు ప్రైస్ కి క్వాంటిటీ సప్లై కి రిలేషన్షిప్ ఏంటన్నా? డైరెక్ట్ సప్లై సార్. డైరెక్ట్ రిలేషన్షిప్. ఇక్కడ ఈ 3 పాయింట్లు చెప్పేది ఏంటంటే వాడు ప్రెసెంట్ మార్కెట్ ప్రైస్ లో వాడు ఎంతైతే విల్లింగ్ గా ఉన్నాడో సప్లై చేయడానికి, అట్ ది సేమ్ టైం ఎబిలిటీ టు సప్లై. రైట్, సప్లై చేద్దామన్నా వాడి దగ్గర స్టాక్ లేదనుకోండి, రైట్, అక్కడ కూడా మనం దాని సప్లై అనకూడదు. రైట్, సో ఎబిలిటీ టు సప్లై ఉండాలి, విల్లింగ్నెస్ టు సప్లై ఉండాలి ఎట్ దిస్ టైం, ఎట్ దిస్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం అండ్ ఎట్ దిస్ పర్టికులర్ ప్రైస్. రైట్, వీటన్నిటికీ కూడా టిక్ మార్క్ వస్తేనే దాన్ని మనం సప్లైగా ట్రీట్ చేస్తాం. అండ్ సప్లై ఇస్ ఏ ఫ్లో కాన్సెప్ట్. ఏదో ఒక్కసారి చేసే పని కాదు. పర్ వీక్ ఎన్ని సేల్ చేస్తున్నాడు, లేకపోతే
మంత్ ఎన్ని సేల్ చేస్తున్నాడు అంటే ఒక టైం పీరియడ్ పెట్టుకొని ఆ టైం పీరియడ్ లో ఎంత సేల్ చేస్తున్నాడు అనేది మనం చూస్తున్నాం. సో సప్లై ఇస్ ఆల్సో ఫ్లో కాన్సెప్ట్. సో ఇది మీనింగ్ ఆఫ్ సప్లై నానా. ఇప్పుడు డిటర్మినెంట్స్ ఆఫ్ సప్లై. సార్ ఇంటర్మీడియట్ వాళ్ళు టెక్స్ట్ బుక్ ఇందులో చూడండి సార్. మీకు టెక్స్ట్ బుక్ లో సప్లై అనే చాప్టర్ ఉంటుంది చూడండి అన్న. ఎక్కడ సార్? ఇండెక్స్ లో చూడు ఒకసారి. యూనిట్ 4 లో ఉంది సార్. మీరు ఆ చాప్టర్ చూడాలి. Theory of నేను మీకు చెప్తాను, మీ production టెక్స్ట్ బుక్ పరంగా కూడా ఏమేమి టిక్ పెట్టి ఏమేమి రాయాలో నేను చెప్తాను. మీకైతే యూనిట్ 4 ఆ సప్లై. theory of production టాపిక్ ఉంది సార్. ఏదినా ఎక్కడ ఉందన్నా డిటర్మినెంట్స్ ఆఫ్ సప్లై. సో మనకి ఎలా అయితే డిమాండ్ ఒక ఫంక్షన్ చెప్పుకున్నాము అంటే డిమాండ్ అనేది ఏ దేని మీద ఆధారపడి ఉందో మనం ఫంక్షన్ వేసుకున్నాం. అలాగే సప్లై కూడా అట మనం ఏ ప్రొడక్ట్ గురించి అయితే చదువుతామో ఆ ప్రొడక్ట్ యొక్క ప్రైస్ మీద ఆధారపడి ఉంది. దాని రిలేషన్షిప్ ఇప్పుడే మీరు చెప్పారు, ప్రైస్ కి సప్లై ఉన్న రిలేషన్షిప్ ఏంటన్నా? డైరెక్ట్ డైరెక్ట్ రిలేషన్షిప్. నెక్స్ట్ ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గూడ్స్. ఈ రిలేటెడ్ గూడ్స్ లో మనం అక్కడ డిమాండ్ లో సబ్స్టిట్యూట్స్ కాంప్లిమెంటరీస్. ఇక్కడ మనం సప్లైలో ప్రైస్ ఆఫ్ కాంప్లిమెంటరీస్ ని ఇప్పుడు మనకి ఒక సప్లయర్ కి ఒక గూడ్ తయారు చేయాలి, మనం మ్యానుఫ్యాక్చర్ గూడ్ తయారు చేయాలి. గూడ్ ని తయారు చేయడానికి ఏం కావాలి? మనం 10th క్లాస్ ఎకనామిక్స్ లో చదువుకొని ఉంటాం. రా మెటీరియల్. మనకి బేసిక్ ప్రొడక్షన్ కి ఏమేం కావాలని 4 ఫ్యాక్టర్స్ చదువుతాం. రా మెటీరియల్, ఫ్యాక్టర్స్ ఆఫ్ అండ్ లేబర్ క్యాపిటల్, దాన్ని ఏమంటారు? ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఆ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటంటే ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రెన్యూర్. రైట్. సో ఈ 4 కదా మనం ఏ గూడైనా తయారు చేయగలం. అమ్మా మీటింగ్ ఉండుండి వెనక్కి వెళ్ళిపోతుంది సార్, బ్యాక్ అయిపోతుంది సార్. అమ్మా అందరికీ అదే ప్రాబ్లం ఉందా? నో సార్. బానే అవుతుంది సార్, వెనక్కి వెళ్తుంది సార్. అలా వెళ్ళే ఒక్కసారి ఏం చేస్తారంటే మీరు మీ బ్యాక్గ్రౌండ్ లో ఎక్కువ యాప్స్ రన్ అవుతున్నాయేమో వాటన్నిటిని క్లియర్ చేయండి. ఫోన్ ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేసి అప్పుడు కనెక్ట్ అవ్వండి. బ్యాక్గ్రౌండ్ లో ఎక్కువ యాప్స్ రన్ అయ్యేటప్పుడు జూమ్ ఆటోమేటిక్ గా ఎగ్జిట్ అయిపోతూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ యాప్స్ అన్ని కూడా క్లోజ్ చేసేసేయండి. స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేసి అప్పుడు మళ్ళీ క్లాస్ కనెక్ట్ అవ్వండి. ఓకే సార్. ఓకే. సో ఇక్కడ ప్రైస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఈ 4 కూడా ఉంటేనే కదా ఫైనల్ గూడ్ తయారు చేస్తాం. వాటిని కాంప్లిమెంటరీస్ అంటాం ఇక్కడ. సో ఇక్కడ ప్రైస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. సప్లైలో ఇక్కడ మీరు ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్స్ అని విడిగా చూస్తారు. అది కాకుండా మళ్ళీ పిఎఫ్ అని కూడా సెపరేట్ గా చెప్తారు. ఇక్కడ పిఎఫ్ అనేది నథింగ్ బట్ కాంప్లిమెంటరీ అనమాట. రైట్. కాబట్టి ఇక్కడ ఇప్పుడు నేను దీన్ని మారుస్తాను. సో ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్స్ లో సబ్స్టిట్యూట్స్ గురించి మాత్రమే చూస్తాం. మనం ఇక్కడ కాంప్లిమెంటరీస్ ఏమని చూస్తామని చెప్పాను? ప్రైస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కి మనం ఫ్రీగా వస్తారు కానీ వాళ్ళకి ఏమైనా పే చేయాలా? సో అదే ప్రైస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అనమాట, పిఎఫ్. రైట్. సరే ఇప్పుడు చెప్పండి సప్లయర్ పాయింట్ ఆఫ్ వ్యూ, వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే షాప్ కీపర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించండి. ఇక్కడ మనం ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్స్ లో సబ్స్టిట్యూట్స్ గురించి చూస్తున్నాం. ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్. మన ప్రొడక్ట్ థమ్స్ అప్. సో ఇప్పుడు షాప్ కీపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. థమ్స్ అప్ తో పోల్చుకున్నప్పుడు పెప్సీ ప్రైస్ ఎక్కువ ఉంది. షాప్ కీపర్ పెప్సీని ఎక్కువ అమ్ముదామని ట్రై చేస్తారా, థమ్స్ అప్ ని ఎక్కువ అమ్మడానికి ట్రై చేస్తారా? కన్స్యూమర్ అయితే కనుక ట్రై చేస్తాడు. కానీ సప్లయర్ మాత్రం ఏం చేయడానికి ట్రై చేస్తాడు? ఫ్రిడ్జ్ లో పెప్సీ ముందు కనబడేలాగా పెడతాడు, థమ్స్ అప్ ఎక్కడ వెనకాల పెడతాడు. ఎక్కువ ప్రాఫిట్ కోసం. అంటే ఎక్కువ ప్రాఫిట్ కోసం. ఇందులో ప్రైస్ మీద కదా కమిషన్ వాడికి వచ్చేది. సో పెప్సీ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ కమిషన్ వస్తుంది కాబట్టి పెప్సీ సప్లైని పెంచడానికి ట్రై చేస్తాడు. సో థమ్స్ అప్ తో పోల్చుకుంటే పెప్సీ ప్రైస్ తక్కువ ఉంది అనుకోండి, రైట్. పెప్సీ సప్లైని ఏం చేస్తాడు? తగ్గిస్తాడు. సో అంటే ఒకవేళ సబ్స్టిట్యూట్ ప్రైస్ ఎక్కువ ఉంటే
మన ప్రొడక్ట్ సప్లై ఏమైంది నాన్న? థమ్స్ అప్ సప్లై ఏమైంది? సప్లై ఏమైంది? డిక్రీజ్ డిక్రీజ్ అయింది. సబ్స్టిట్యూట్ ప్రైస్ తగ్గితే మన ప్రొడక్ట్ సప్లై ఏమైంది? పెరిగింది. ఏ రిలేషన్షిప్ నాన్న ఇది? ఇన్వర్స్ రిలేషన్షిప్. ఇన్వర్స్ రిలేషన్షిప్. నెక్స్ట్ ప్రైస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. మనం చెప్పుకున్నాం ఇప్పుడు మీకు ఎప్పుడైతే ప్రైస్ గురించి చూస్తున్నామో సిట్రస్ పారబస్ ఆ రూల్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. ప్రైస్ తో చూసినప్పుడు మిగిలినవన్నీ కాన్స్టెంట్, దీంతో చూసినప్పుడు మిగిలినవన్నీ కాన్స్టెంట్. సో అంత మనం దేనితో అయితే చెక్ చేస్తున్నామో దాంతో చెక్ చేసినప్పుడు మిగిలినవన్నీ కూడా కాన్స్టెంట్ అయిపోతాయి, రైట్? ఆ సిట్రస్ పారబస్ అనేది ఇక్కడ లా ఆఫ్ సప్లైలో కూడా అప్లై అవుతుంది. సో ప్రైస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, సే ల్యాండ్ కి పే చేసే రెంటో, లేబర్ కి పే చేసే వేజెస్ పెరిగాయి అనుకోండి, రైట్? పెరిగితే సప్లైర్ ఇంకా ఆనందంగా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాడా? తక్కువ ప్రొడ్యూస్ చేస్తారు. సో అంటే ప్రైస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగితే సప్లై ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది సార్. ప్రైస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గితే ఇంక్రీజ్ అవుతుంది సార్. ఇదే రిలేషన్షిప్, ఇన్వర్స్ రిలేషన్షిప్. ఇన్వర్స్ రిలేషన్షిప్. ఓకేనా? ఎస్ సార్. నెక్స్ట్ పిపిఎఫ్, పిపిఆర్, పిఎఫ్, టెక్నాలజీ. టెక్నాలజీ ఇక్కడ టెక్నాలజీలో మనకి రెండు ప్రాబిలిటీస్ మన అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ట్రెడిషనల్ టెక్నాలజీ. అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నప్పుడు సప్లై పెరుగుతుందా? ట్రెడిషనల్ టెక్నాలజీ ఉన్నప్పుడు సప్లై పెరుగుతుందా? అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నప్పుడు సప్లై పెరుగుతుంది, రైట్? ట్రెడిషనల్ టెక్నాలజీ అయితే కనుక సప్లై తగ్గుతుంది, రైట్? ఇక్కడ నేను జనరలైజ్ చేసి ప్లస్ మైనస్ వేయలేను, రైట్? అడ్వాన్స్ అయితే సప్లై పెరుగుతుంది, ట్రెడిషనల్ అయితే కనుక సప్లై తగ్గుతుంది. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీస్. ఇప్పుడు గవర్నమెంట్ ఇక్కడ మనకి ప్రాబిలిటీస్ ఫేవరబుల్, అన్ఫేవరబుల్ అన్న. గవర్నమెంట్ ఫేవరబుల్ గా ఉంటే సప్లై ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అన్ఫేవరబుల్ గా ఉంటే డిక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద సబ్సిడీ ఇచ్చింది అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ సప్లై ఏమవుతుంది? సబ్సిడీ ఇచ్చింది కాబట్టి ఫేవరబుల్ గా ఉన్నట్టు, అన్ఫేవరబుల్ గా ఉన్నట్టు? ఫేవరబుల్ గా ఉన్నట్టు. జిఎస్టీ రేట్ పెంచితే ప్రొడక్ట్ మీద జిఎస్టీ రేట్ పెంచారు అనుకోండి, గవర్నమెంట్ అన్ఫేవరబుల్ గా ఉన్నట్టు, ఆ ప్రొడక్ట్ సప్లై ఏమవుతుంది? గవర్నమెంట్ ఫేవరబుల్, అన్ఫేవరబుల్. ఫేవరబుల్ ఉంటే సప్లై పెరుగుతుంది, అన్ఫేవరబుల్ ఉంటే సప్లై తగ్గుతుంది. నెక్స్ట్ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ప్రైసెస్. ఇది కూడా మీరు సప్లైర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించండి. ఫ్యూచర్ లో ప్రైసెస్ పెరుగుతాయి అంటే, రేపు ఎల్లుండి నుంచి ప్రైసెస్ పెరుగుతాయి అంటే, ఇవాళ నుంచే రోడ్ మీద వెళ్ళే వాళ్ళందరినీ పిలిచి అరే బాబు ఎప్పటి నుంచి ప్రైస్ పెరుగుతుంది, రైట్, ఇవాళే కొనుక్కో అని చెప్తాడా? లేకపోతే ఇప్పుడు దాచేసి స్టాక్ చేసుకుని రేపు అమ్ముతాడా? అంటే ఫ్యూచర్ లో ప్రైసెస్ పెరుగుతాయని సప్లైర్ అనుకుంటుంటే, సప్లైర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, లేదా మ్యానుఫ్యాక్చరర్ ఈ రిటైలర్, సెల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఫ్యూచర్ లో ప్రైసెస్ పెరుగుతాయి అనుకున్నాం. ఇవాళ రోజున సప్లై అవుతుందనా? ఫ్యూచర్ లో ప్రైసెస్ పెరుగుతాయి అని అనుకుంటుంటే ఇవాళ రోజున సప్లై అవుతుంది, తగ్గుతుంది. ఫ్యూచర్ లో ప్రైసెస్ తగ్గుతాయి అనుకుంటున్నాడు అనుకోండి, ఇవాళ రోజున సప్లై ఏం చేయడానికి ట్రై చేస్తాడు? ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తాడు. అంటే ఇక్కడ మనం ఇన్వర్స్ రిలేషన్షిప్ అనుకోవచ్చు, రైట్? సో పిపిఆర్ గవర్నమెంట్ పాలసీ డైరెక్ట్ రిలేషన్షిప్ కదా సార్. అక్కడ నేను సింబల్ వేయలేను కదా, సింబల్ వేయలేను ఎందుకంటే ఫేవరబుల్, అన్ఫేవరబుల్ ఇది మనకి ఇక్కడ క్వాలిటేటివ్ టర్మ్స్ కాబట్టి నేను దానికి సింబల్ అయితే ఏం వేయలేను. ఫేవరబుల్ గా ఉంటే పెరుగుతుంది, అన్ఫేవరబుల్ ఉంటే తగ్గుతుంది. ఫేవరబుల్ గా ఉంటే సప్లై పెరుగుతుంది, అన్ఫేవరబుల్ ఉంటే సప్లై తగ్గుతుంది అని మాత్రమే చెప్పాలి. సిగ్నల్ వేయలేను, సైన్ వేయలేను, రైట్? ఓకే. సో ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ప్రైసెస్ చెప్పుకున్నాము. నెక్స్ట్ పిపిఆర్, పిఎఫ్, టిజిఈ, ఇంకేమున్నాయినా? ఇన్కమ్, అడ్వర్టైజ్మెంట్, డిమాండ్ లో కాదు, ఒకసారి మీ టెక్స్ట్ బుక్ లో చూసి చెప్పండి. అదర్ ఫ్యాక్టర్స్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? సార్ గోల్ ఆఫ్ ది ప్రొడ్యూసర్, ఫంక్షనల్ రిలేషన్షిప్, నెంబర్ ఆఫ్ సెల్లర్స్, ప్రైస్ ఆఫ్ గుడ్స్ చెప్పుకున్నాం, ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్స్ చెప్పుకున్నాము, ప్రైస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ చెప్పుకున్నాము, స్టేట్ ఆఫ్ టెక్నాలజీ చెప్పుకున్నాము, గవర్నమెంట్ పాలసీ చెప్పుకున్నాము, నేచర్, కాంపిటీషన్ అండ్ సైజ్ ఆఫ్ ది ఇండస్ట్రీ, సప్లై, అలాగే ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ చెప్పుకున్నాము, నెంబర్ ఆఫ్ సెల్లర్స్. నెంబర్ ఆఫ్ సెల్లర్స్. ఓకే.
other factors. నెంబర్ ఆఫ్ సెల్లర్స్ కి షార్ట్ కట్ ఏం పెట్టుకుందాం అంటే వీడియో పెట్టాడు చూద్దాం ఫస్ట్ షార్ట్. వీడు అసలు ఈక్వేషన్ ఇవ్వలేదా? సరే వీడు అసలు ఈక్వేషన్ ఇవ్వలేదండి. మనం అంటే గుర్తుపెట్టుకోవడానికి జస్ట్ ఈక్వేషన్ కింద రాసుకుంటాము. నెంబర్ ఆఫ్ సెల్లర్స్ కి మనం షార్ట్ కట్ ఎన్ఎస్ పెట్టుకున్నాం. ఎన్ పెట్టుకుందాం. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ సెల్లర్స్. నెంబర్ ఆఫ్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి, సప్లై ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుంది సార్. తక్కువ ఉంటుంది సార్. నెంబర్ ఆఫ్ సప్లయర్స్ ఎక్కువ ఉంటాయి. తక్కువ ఉంటుంది సార్. ఒక ఊర్లో ఒకే సినిమా థియేటర్ ఉంది, అక్కడ ఎక్కువ సీట్లు ఉంటాయా? మన కాకినాడలో బోల్డెన్ థియేటర్లు ఉన్నాయి, మనకి ఎక్కువ సీట్లు ఉంటాయి. కాకినాడ నుంచి హైదరాబాద్కి 10 బస్సులు వెళ్తున్నాయి, కాకినాడ నుంచి బెంగళూరుకి 2 బస్సులు వెళ్తున్నాయి. సీట్లు ఎక్కువ ఎక్కడ ఉన్నాయి? హైదరాబాద్ లో సార్. అంటే నెంబర్ ఆఫ్ సప్లయర్స్ ఎక్కువ ఉంటే సప్లై ఎలా ఉంటది? నెంబర్ ఆఫ్ సప్లయర్స్ తక్కువ ఉంటే తక్కువ ఉంటుంది. ఇక్కడ మనం పాజిటివ్ వేసుకోవచ్చు. రైట్. అలాగే నేచర్ ఆఫ్ కాంపిటీషన్. కాంపిటీషన్ ఎక్కువ ఉంటే దాని అర్థం ఏంటి? ఎక్కువ మంది సెల్లర్స్ ఉన్నట్ట తక్కువ మంది సెల్లర్స్ ఉన్నట్ట? కాంపిటీషన్ ఎక్కువ మంది ఉన్నట్టు. సో ఎక్కువ మంది ఉన్నప్పుడు సప్లై ఎలా ఉంటది? కాంపిటీషన్ తక్కువ ఉంటే సప్లయర్స్ ఎలా ఉన్నట్టు? సో కాంపిటీషన్ ఎక్కువ ఉంటే సప్లై ఎక్కువ ఉంటది, కాంపిటీషన్ తక్కువ ఉంటే సప్లై తక్కువ ఉంటుంది. సార్ అయినా సరే అలాగే అవుతుంది సార్, బ్యాక్ వెళ్ళిపోతుంది సార్. యాప్స్ క్లియర్ చేసి స్విచ్ ఆఫ్ చేసినా సరే. నెక్స్ట్ అదర్ ఫ్యాక్టర్స్. అదర్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి మనకి వెదర్ సహకరించాలి, రైట్. డ్రాట్స్ ఉండకూడదు, అలానే ఫ్లడ్స్ కూడా ఉండకూడదు, రైట్. సో ఇవన్నీ కూడా అదర్ ఫ్యాక్టర్స్ కిందకి వస్తాయి, రైట్. వెదర్ బాగుంది, సహకరించింది అనుకోండి, సప్లై పెరుగుతుంది, రైట్. వెదర్ బాగాలేదు, లేకపోతే రైట్స్ జరుగుతున్నాయి, పీపుల్ అన్రెస్ట్ ఉంది, ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్నట్టు గొడవలు జరుగుతున్నాయి, అలాంటివి ఏమైనా ఉన్నాయి అనుకోండి, లేదా ఇప్పుడు లాక్డౌన్స్, ఇలాంటి వాటి వల్ల సప్లై తగ్గుతుంది, రైట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, వెదర్ అన్ని బాగానే ఉంటే సప్లై పెరుగుతుంది. అది మనం అదర్ ఫ్యాక్టర్స్ తో చెప్పుకోవచ్చు. సో ఇది మనకి డిటర్మినెంట్స్ ఆఫ్ సప్లై. సో ఇంతవరకు క్లియర్ అనా? సో ఇప్పుడు ఒకసారి చూస్తే ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్స్. ఫస్ట్ ప్రైస్ చూసేసాం, ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్స్ చూసేసాం, ప్రైస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ చూసాము, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ టెక్నాలజీ చూసాము, గవర్నమెంట్ పాలసీ చూసాం, నేచర్ ఆఫ్ కాంపిటీషన్, ఎక్స్పెక్టేషన్స్ చూసాము, అలాగే నెంబర్ ఆఫ్ సెల్లర్స్ చూసేసాము. సో లా ఆఫ్ సప్లై ఏం చెప్తుందనా? ప్రైస్ ఎక్కువ ఉంటే సప్లై పెరుగుతుంది, సప్లై తగ్గుతుంది. సో దాని ప్రకారమే సప్లై స్కెడ్యూల్ ఇచ్చారు, రైట్. అలాగే సప్లై పాజిటివ్లీ స్లోప్డ్ అనమాట. సప్లై మరి డైరెక్ట్ రిలేషన్షిప్ కాబట్టి పాజిటివ్లీ స్లోప్డ్ డయాగ్రామ్ అని చెప్తాడు. సో అక్కడికి మనకి లా ఆఫ్ సప్లై అయిపోయింది. ఇప్పుడు ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్, అలాగే మూమెంట్ ఎలా ఉందో ఇది చూద్దాం మనం. సో లా ఆఫ్ సప్లై చెప్పేటప్పుడు మనం దేనికి రిలేషన్షిప్ చూస్తున్నాం? ప్రైస్ కి క్వాంటిటీకి. సో P1 Q1, P2 Q2. ప్రైస్ పెరిగినప్పుడు క్వాంటిటీ ఏమైంది నాన్న? క్వాంటిటీ ఇంక్రీజ్ అయింది. ఈ లైన్ మీద చూస్తే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి ఏమైంది? లైన్ ఏమైంది? మూవ్ అయింది, రైట్ సైడ్ మూవ్ అయింది. దీన్ని ఏమంటాం? ఎక్స్పాన్షన్. దీన్ని ఏమంటాం నాన్న? ఎక్స్పాన్షన్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ quantitative demand. Increase in quantity supply, right? Yes sir. P1 Q1, P2 Q2. ప్రైస్ తగ్గింది, సప్లై ఏమైంది? తగ్గింది. ఇదే లైన్ మీద లెఫ్ట్ వర్డ్ మూవ్ అయింది, దీన్ని ఏమంటాం? కాంట్రాక్షన్ ఆర్ డిక్రీజ్ ఇన్ క్వాంటిటీ సప్లై. రైట్. సరే
నన్ను సప్లై తగ్గినట్ట పెరిగినట్ట? సప్లై పెరిగినట్ట తగ్గినట్ట? తగ్గినట్టు సార్. కదా, సప్లై తగ్గినట్టు అంటే మనకు డౌన్వర్డ్ యారోస్ కనబడుతున్నాయి కాబట్టి సప్లై తగ్గినట్టు. ఇప్పుడు చెప్పు, ఇది ప్రైస్ 10 రూపీస్ దగ్గర 10 సప్లై, ప్రైస్ ఏం మారలేదు. ఇప్పుడు చెప్పు, ఇది 10 కంటే ఎక్కువ 10 కంటే తక్కువ? ఎక్కువ సార్. 10 కంటే ఎక్కువ సార్. 20 అనుకున్నాం. మరి నువ్వేం చెప్పావు, దీంతో పోల్చుకుంటే ఇది తక్కువ సార్ అని చెప్పావు, అంటే డిక్రీజ్ అయిందని చెప్పావు. ఇది ఏమైనట్టు ఇప్పుడు? ఇంక్రీజ్ అయినట్టు సార్. ఇంక్రీజ్. రైట్ వర్డ్ షిఫ్ట్. యారో మార్క్స్ డౌన్వర్డ్ కనబడుతున్నంత మాత్రాన అది డిక్రీజ్ ఇన్ సప్లై కాదు. ఇక్కడ చూడండి, 10 రూపీస్ దగ్గర ఇంతకుముందు 10 రూపీస్ సప్లై అయితే ప్రైస్ లో చేంజ్ ఏం అవ్వలేదు, కానీ సప్లై 20కి ఇంక్రీజ్ అయిందట. రైట్, అంటే రైట్ వర్డ్ షిఫ్ట్ ఆఫ్ ద సప్లై కర్వ్. రైట్ వర్డ్ షిఫ్ట్ ఆఫ్ ద సప్లై కర్వ్ ని ఏమంటున్నా? ఇంక్రీజింగ్ సప్లై సార్. రైట్ వర్డ్ షిఫ్ట్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ క్వాంటిటీ సప్లైయా లేకపోతే ఇంక్రీజ్ ఇన్ సప్లైయా? ఇంక్రీజ్ ఇన్ సప్లై సార్. ఇంక్రీజ్ ఇన్ సప్లై. మనం అక్కడ మళ్ళీ డిమాండ్ లో కూడా చెప్పుకున్నాం ఇదే. లా ఆఫ్ డిమాండ్ చెప్తున్నప్పుడు ప్రైస్ కి క్వాంటిటీకి రిలేషన్షిప్ చెప్పేటప్పుడు ఇంక్రీజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్, డిక్రీజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్ లేదా ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ అని వాడాలి. ప్రైస్ తప్ప మిగిలిన వాటిలో వెయిట్ లో మార్పులు జరిగిన ఇంక్రీజ్ ఇన్ సప్లై, డిక్రీజ్ ఇన్ సప్లై ఆర్ రైట్ వర్డ్ షిఫ్ట్ ఆర్ లెఫ్ట్ వర్డ్ షిఫ్ట్ అని చెప్పాలి అని చెప్తున్నాం. రైట్, ఇది S1, ఇది S2. ఇప్పుడు చెప్పండి, సప్లై డిక్రీజ్ అయినట్ట ఇంక్రీజ్ అయినట్ట? డిక్రీజ్ అయినట్టు. లెఫ్ట్ వర్డ్ షిఫ్ట్ అంటే ఏమైనట్టు? డిక్రీజ్ అయినట్టు. యారో మార్క్స్ పైకి కనబడుతున్నది మాత్రాన సప్లై పెరిగినట్టు కాదు. ఎందుకంటే సప్లై 1 లెఫ్ట్ వర్డ్ షిఫ్ట్. లెఫ్ట్ వర్డ్ షిఫ్ట్. ఇది సప్లై 1. ఇక్కడ క్వాంటిటీ ఒక 20 ఉంది. ఇది 20 కంటే తక్కువ ఉంటుందా 20 కంటే ఎక్కువ ఉంటుందా? ఈ పాయింట్ ఇప్పుడు నేను మార్క్ చేస్తాను. తక్కువ ఉంటుంది సార్. తక్కువ ఉంటుంది. అంటే S1 తో పోల్చుకుంటే S2 ఏమైంది? తగ్గింది, డిక్రీజ్. సో దీన్నే లెఫ్ట్ వర్డ్ షిఫ్ట్, లెఫ్ట్ వర్డ్ షిఫ్ట్ ఆర్ డిక్రీజ్ ఇన్ సప్లై. డిక్రీజ్ ఇన్ సప్లై. రైట్ సార్. సేమ్ మళ్ళీ మనం లా ఆఫ్ డిమాండ్ లో వేసినట్టు ఇక్కడ కూడా ఒక డయాగ్రాము, దాని కింద ఇది వెదురుగన్న మూమెంట్ అలాంగ్ ద కర్వ్. మూమెంట్ అలాంగ్ ద కర్వ్ లా ఆఫ్ డిమాండ్ లో అవుతుందా లేకపోతే రిమైనింగ్ డిటర్మినెంట్స్ వల్ల అవుతుందా? మూమెంట్ అలాంగ్ ద కర్వ్ లా ఆఫ్ డిమాండ్ సార్. లా ఆఫ్ సప్లై, ఇక్కడ సప్లై గురించి మాట్లాడుకున్నాం. లా ఆఫ్ సప్లై ప్రైస్ తో మాత్రమే అవుతుంది. ప్రైస్ తప్ప మిగిలిన దాంట్లో ఏదైనా సరే షిఫ్ట్ ఆఫ్ ద కర్వ్. రైట్ వర్డ్ షిఫ్ట్ అయితే ఏంటన్నా? డిమాండ్ సప్లై ఇంక్రీజ్ అయినట్టు. లెఫ్ట్ వర్డ్ షిఫ్ట్ అయితే సప్లై డిక్రీజ్ అవుతాం సార్. S1, S2, S1,
S1 S2 నానా అలాగే డయాగ్రామ్ 1 కి నేను పెట్టాల్సిన పేరేంటనా? Increase in supply, sir. Increase in supply or expansion. Rightward shift. Leftward shift, sir. Rightward shift, sir. Rightward Shift. Rightward shift or rightward shift. సెకండ్ డయాగ్రామ్ నేను పెట్టాల్సిన పేరు decrease in supply, leftward shift. Leftward shift or decrease. or leftward shift. రైట్. సో ఈ యారో మార్క్స్ చూసి మనం మోసపోకూడదు. సరే, ఫ్యాక్టర్స్ చూద్దాం అన్న. సో ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి మనకి? ఫస్ట్ ఫ్యాక్టర్ ప్రైస్, నెక్స్ట్ ఫ్యాక్టర్ ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గూడ్స్, ఆ నెక్స్ట్ ఫ్యాక్టర్ ప్రైస్ ఆఫ్ కాంప్లిమెంటరీస్. ఇక్కడ మనం ప్రైస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అన్నాము. నెక్స్ట్ టెక్నాలజీ, ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ప్రైసెస్, తర్వాత టెక్నాలజీ, ఆ తర్వాత గవర్నమెంట్, నెంబర్ ఆఫ్ సప్లయర్స్, కాంపిటీషన్. రైట్. సో ప్రాబిలిటీస్ కూడా రాసుకుందాం. ప్రైస్ పెరగడం తగ్గడం, ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ కూడా పెరగడం తగ్గడం, ప్రైస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ పెరగడం తగ్గడం, ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ప్రైస్, టెక్నాలజీ అడ్వాన్స్ ట్రెడిషనల్, గవర్నమెంట్ ఫేవరబుల్ అన్ఫేవరబుల్, నెంబర్ ఆఫ్ సప్లయర్స్ ఎక్కువ, నెంబర్ ఆఫ్ సప్లయర్స్ తక్కువ, కాంపిటీషన్ ఎక్కువ, కాంపిటీషన్ తక్కువ. ఇప్పుడు దీన్ని ఇక్కడ మీరు సో ప్రైస్ లో ఏమైతే రైట్ వర్డ్ షిఫ్ట్ ఆఫ్ ద సప్లై కర్వ్ అవుతుంది? ప్రైస్ ఇంక్రీజ్ అయిపోతుంది సార్. Unchanged, sir. ప్రైస్ Price decrease అయితే rightward shift అవుతుంది, sir. ప్రైస్ Unchanged, sir. ఇంక్రీజ్ అవ్వాలి. Yes, sir. Increase, sir. ప్రైస్ ఇంక్రీజ్ No, అయితే sir. Unchanged. నో సార్, అన్చేంజ్. ఒక నిమిషం ఆలోచించుకొని అందరూ ఒక ఆన్సర్ మీదకి రండి, ఒక దాటి మీదకి రండి అందరూ. ఏం చేద్దాం? ప్రైస్ ని పెంచాలి, పెంచితే రైట్ వర్డ్ షిఫ్ట్ అవుతుందా? No, sir. Unchanged, sir. ప్రైస్ చేంజ్ చేయకూడదు. సో ప్రైస్ చేంజ్ వల్ల జరిగేది రైట్ వర్డ్ షిఫ్ట్, లెఫ్ట్ వర్డ్ షిఫ్ట్, ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్, Expansion contract. కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్. సో నాట్ అప్లికబుల్. రైట్. సరే, ఇప్పటి నుంచి నేను అడిగిన వాళ్ళ ఆన్సర్ చెప్పండి. యష్ సార్, ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్ ఏమైతే సప్లై పెరుగుతుంది. ఇప్పుడు అదే మన ఫస్ట్ డయాగ్రామ్ కింద నేను ఇక్కడ ఒక సింబల్ వేయాలి. ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్ ఏమైతే సప్లై పెరుగుతుంది. పెరిగితే ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్ అండ్ థమ్స్ అప్, పెప్సీ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. మన ప్రొడక్ట్ థమ్స్ అప్, పెప్సీ ప్రైస్ ఏమైతే మన సప్లై పెరుగుతుంది. పెప్సీ ప్రైస్ తగ్గితే థమ్స్ అప్ ప్రైస్ పెరుగుతుంది, థమ్స్ అప్ సప్లై పెరుగుతుంది సార్. ఇక్కడ నేను సింబల్ ఏమైనా డౌన్వర్డ్ ఏర్ అయినా అప్వర్డ్ ఏర్ అయినా? డౌన్వర్డ్ ఆర్ సో అంటే ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్ తగ్గితే మన సప్లై అవుతుందనా? ఇంక్రీజ్ పెరుగుతుంది. రైట్. సో ఇక్కడ ఏమైనా మరి డిక్రీజ్ లో, లెఫ్ట్ వర్డ్ షిఫ్ట్ లో ఏమైనా? అప్వర్డ్ ఆర్ సార్. ఓకే, రైట్. అంటే దీని అర్థం ఏంటి? ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్ పెరిగితే సప్లై తగ్గుతుంది, డిక్రీజ్ ఇన్ సప్లై. ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్ పెరిగితే సప్లై తగ్గుతుంది. రైట్. ఓకే. నెక్స్ట్ కార్తికేయ. సార్, ప్రైస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏమైతే సప్లై పెరుగుతుందో?
తగ్గితే పెరుగుతుంది సార్. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గితే పెరుగుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ సౌమ్య. సార్ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ప్రైసెస్ ఇక్కడ నేను ఏ సింబల్ అయిన ఇంక్రీజ్ ఆఫ్ సప్లై. ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ తగ్గితే మన సప్లై పెరుగుతుంది సార్. ఈ రోజు ఫ్యూచర్ లో ప్రైసెస్ తగ్గుతాయి అని సప్లైర్ అనుకుంటే ఈ రోజు సప్లై పెరుగుతుంది సార్. ఓకే ఇక్కడ అప్వర్డ్ యారో సార్. అప్వర్డ్ యారో. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ చరిష్మా. సార్ చెప్పమ్మా. టెక్నాలజీ. అడ్వాన్స్డ్ టెక్నాలజీ పెరిగితే సప్లై ఇంక్రీజ్ అవుతుంది సార్. అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయితే సప్లై పెరుగుతుంది. ట్రెడిషనల్ టెక్నాలజీ, ప్రిమిటివ్ టెక్నాలజీ అయితే కనుక సప్లై తగ్గుతుంది. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్లు అడగడం మొదలు పెట్టాం, వెళ్ళిపోయారు, 5 వెళ్ళిపోయారు. నెక్స్ట్ నేను సోమవారం నుంచి పిలుస్తామని చెప్పాను కదా, సోమవారం నుంచి పిలవట్లేదు. మీకు ఆల్రెడీ ఆ నెక్స్ట్ వీక్ అకౌంట్స్ ఎగ్జామ్ చెప్పారు కదా, అకౌంట్స్ ఎగ్జామ్ ఇక్కడే జరుగుతుంది. మనకి 5 రూమ్లు ఉన్నాయి, క్లాస్ రూమ్స్, రైట్. 3 బెంచీలకు ఒక్కరిని చొప్పున కూర్చోబెడతాం. మీరు వచ్చేటప్పుడు మీ నోట్స్లు, మీ అకౌంట్స్ నోట్స్, మీ మ్యాథ్స్ నోట్స్లు తీసుకురండి, నోట్స్లు చెక్ చేస్తారు, రైట్. అలాగే అకౌంట్స్ ఎగ్జామ్ జరుగుతుంది, అలాగే ఇండివిజువల్ గా ప్యాకెట్ కూడా మిమ్మల్ని ఆ రోజు రైట్ వచ్చి క్వశ్చనింగ్ చేస్తూ ఉంటారు. ఈ లోపు నోట్స్లో ఏమైనా రాసుకోవాల్సి ఉంటే లేట్ గా జాయిన్ అయిన వాళ్ళు రైట్ రాసుకోండి. ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఏంటున్న వాళ్ళు రైట్ బుద్ధిగా ఆల్రెడీ నోట్స్ రాస్తున్నాను ఎగ్జామ్షన్ తీసుకుంటున్నాను నేను, రైట్. రాయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇదే మీకు కొంచెం టైం ఇస్తాం, నోట్స్లు రాయండి. నోట్స్లు రాయడానికి ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెస్ యాక్సెస్ ఇచ్చాం కాబట్టి రికార్డెడ్ క్లాస్ వింటూ నోట్స్ రాయండి. నెక్స్ట్ ఎవరిని అడుగుదాం? బాబీ. గవర్నమెంట్ ఎలా ఉంటే సప్లై పెరుగుతుంది? ఫేవరబుల్ గా ఉంటే సప్లై పెరుగుతుంది సార్. అన్ఫేవరబుల్ గా ఉంటే సప్లై తగ్గుతుంది. నెక్స్ట్ రామకృష్ణ. రామకృష్ణ చెప్పిన నెంబర్ ఆఫ్ సప్లైర్స్ ఎలా ఉంటే సప్లై పెరుగుతుంది? నెంబర్ ఆఫ్ సప్లైర్స్ ఎక్కువ ఉంటే సప్లై పెరుగుతుంది. చెప్తున్నారు ఆన్సర్. రామకృష్ణ నువ్వు అన్మ్యూటే చేయలేదు, అన్మ్యూట్ చేయ ఒకసారి సార్. ఇక్కడ నాకు రావట్లేదు. సరే చెప్తున్నాను. నెంబర్ ఆఫ్ సప్లైర్స్ ఎలా ఉండాలి? చేసింది సార్. ఓకే ఓకే చెప్తున్నాను. నెంబర్ ఆఫ్ సప్లైర్స్ ఎలా ఉండాలి? ఎక్కువ మంది ఉండాలి. నెంబర్ ఆఫ్ సప్లైర్స్ తక్కువ ఉంటే ఎక్కువ మంది ఉంటే సప్లై పెరుగుతుంది సార్. ఓకే ఓకే సప్లై. ఓకే నాన్న. శరణ్య. కాంపిటీషన్ ఎలా ఉంటే నాన్న? కాంపిటీషన్ ఎలా ఉంటే సప్లై ఎక్కువ ఉంటుంది? ఎక్కువ ఉన్నప్పుడు. తక్కువ ఉంటే సప్లై తగ్గుతుంది. వెరీ గుడ్. ఓకే. సో ఇది మనకి మూమెంట్ అలాంగ్ ద కర్వ్ వర్సెస్ షిఫ్ట్ ఆఫ్ ద కర్వ్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ క్వాంటిటీ సప్లై, డిక్రీజ్ ఇన్ క్వాంటిటీ సప్లై వర్సెస్ ఇంక్రీజ్ ఇన్ సప్లై, డిక్రీజ్ ఇన్ సప్లై అన్నమాట. నెక్స్ట్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. టైం ఉందా? ఓ బోర్డు అంత ఉంది. నెక్స్ట్ కాన్సెప్ట్ నాన్న ఎలాస్టిసిటీ. ఇప్పటిదాకా చెప్పుకుందంటే డౌట్స్ ఏమైనా ఉన్నాయా? నో సార్. నో సార్. ఎలాస్టిసిటీకి మనం చెప్పుకున్న బేస్ ఫార్ములా పర్సెంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ వెదర్ ఇట్ ఈస్ డిమాండ్ ఆర్ సప్లై. సో పర్సెంటేజ్ ఇన్ క్వాంటిటీ డివైడెడ్ బై పర్సెంటేజ్ చేంజ్ ఇన్ వేరియబుల్. ఇక్కడ మనం సప్లైలో వచ్చేసరికి మనం ఓన్లీ ప్రైస్ ఒక్కటే చూస్తాం కదా. సో అంటే ప్రైస్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై అంటే పర్సెంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ. ఇక్కడ క్వాంటిటీ అంటే సప్లై డివైడెడ్ బై పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్. దీని అర్థం ఏంటి? 1% ఆఫ్ ప్రైస్ చేంజ్ కి రైట్
ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సప్లై మారుతుంది అనేది ఇక్కడ మనం చూస్తాం కదా. సో దీని ప్రకారం మనకి ఫార్ములా ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇక్కడ కూడా తప్పు రాశారు చూడండి. ఇక్కడ డెల్టా క్యూ బై డెల్టా పి ఇంటూ పి బై క్యూ అని రాయాలి. ఇక్కడ డెల్టాలు ప్రింట్ అవ్వాలి మీ టెక్స్ట్ బుక్ లో. సో ఆటోమేటిక్గా డెల్టా క్యూ అంటే Q2 మైనస్ Q1 బై P2 మైనస్ P1 ఇంటూ P1 బై Q1. ఇక్కడ మీకు ఇంకా ఆర్క్ మెథడ్ అలాంటిది ఏమి లేదు. జనరల్ గా అయితే కనుక మీరు ప్రైస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై అడిగినప్పుడు ఆర్క్ లోనే ట్రై చేయండి. ఆర్క్ లో చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్ గా కనబడితే ఓకే, అదర్వైజ్ పాయింట్ మెథడ్ లో చేయాల్సి ఉంటుంది. ఇల్లిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక ఇల్లిస్ట్రేషన్ చాలా సింపుల్ ఇల్లిస్ట్రేషన్ చేయండి సేమ్ అక్కడ ఉన్నట్టే. ఓకే సార్. సో ఇప్పుడు ఇక్కడ మనకి పర్సెంటేజ్ డెల్టా క్యూ బై పర్సెంటేజ్ చేంజ్ ఇన్ డెల్టా పి. ఇక్కడ మనకి ఎన్ని ప్రాబిలిటీస్ ఉన్నాయో ఆ ప్రాబిలిటీస్ అన్ని చూసి వాటికి పేర్లు పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇఫ్ డెల్టా క్యూ ఈజ్ గ్రేటర్ దాన్ డెల్టా పి, ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై ఎలా ఉంటుంది నాన్న? న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డినామినేటర్. Greater than 1. Greater than 1. If delta Q is equal to delta P, elasticity of supply is equal to 1, sir. 1. If delta Q is less than delta P, Less than 1, sir. 10. if delta Q is equal to 0, Elasticity 0. 0, sir. delta P is equal to 0. Infinity. ఇన్ఫినిటీ సార్. So 1, 2, 3, 4, 5. వీటిని ఒకసారి డయాగ్రామ్ గా రిప్రజెంట్ చేసేద్దాము. ఫస్ట్ డయాగ్రామ్ బ్లాక్ మీద బ్లూ బాగానే కనబడుతుందా లేకపోతే వేరే కలర్ మార్చాలి? బాగానే కనిపిస్తుంది సార్. ఓకే. సో ఎలాస్టిసిటీ ఆఫ్ ఫస్ట్ డయాగ్రామ్ కి పాజిటివ్లీ స్లోపింగ్ కాబట్టి మనకి సో P1 Q1 P2 Q2 ఇది డెల్టా Q, ఇది డెల్టా P. ఏది ఎక్కువ ఉందా? డెల్టా Q ఈజ్ గ్రేటర్ దెన్ Delta P. డెల్టా పి సార్. ఏరియా ఆఫ్ డెల్టా Q ఈజ్ గ్రేటర్ దెన్ ఏరియా ఆఫ్ డెల్టా పి సార్. డెల్టా P. కాబట్టి ఇది E ఈజ్ గ్రేటర్ దెన్ 1 సార్. దీనికి పేరు ఏమని పెట్టుకుందాం అంటే రిలేటివ్లీ ఎలాస్టిక్. నెక్స్ట్ సెకండ్ డయాగ్రామ్ 45 degrees లైన్ తీసుకుంటే సో ఏరియా ఆఫ్ డెల్టా Q ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ డెల్టా P. దీన్ని ఏమని పెట్టుకుందాం అన్న పేరు? యూనిటీ ఎలాస్టిక్ సార్. యూనిటరీ ఎలాస్టిక్. డిమాండ్ లో అయితే అది నెగిటివ్ రిలేషన్షిప్ కాబట్టి డౌన్వర్డ్ స్లోపింగ్, ఇక్కడ సప్లై కాబట్టి అప్వర్డ్ స్లోపింగ్, రైట్? అంతే, అంతకు మించి ఏం లేదు. నెక్స్ట్ థర్డ్ డయాగ్రామ్ సో ఇక్కడ డెల్టా Q ఈజ్ లెస్ దెన్ డెల్టా పి. డెల్టా P. ఈ ఏరియా అంతా డెల్టా P, Relatively inelastic, sir. ఈ ఏరియా అంతా డెల్టా Q. సో ఇది మనం ఏమని చెప్పొచ్చు? ఈజ్ లెస్ దాన్ 1. దీనికి ఏమని పేరు పెడదాం అన్న? రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్. ఎలాస్టిక్. రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్. నెక్స్ట్ ఫోర్త్ డయాగ్రామ్ డెల్టా Q 0, డెల్టా P మాత్రం మూవ్ అవుతుంది, రైట్? డెల్టా Q ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈజ్ ఈక్వల్ టు 0. ఇదైతే అక్కడ ఇక్కడ ఎలాస్టిక్ ఆఫ్ డిమాండ్ కి ఎలాస్టిక్ ఆఫ్ సప్లై రెండింటికి కూడా పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డయాగ్రామ్ ఒకటే ఉంటుంది. ఇది పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ అని పెడదామా, పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అని పెడదామా? పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్. ఓకే. ఫిఫ్త్ డయాగ్రామ్ డెల్టా P ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ డెల్టా Q ఈజ్ ఈక్వల్ టు 0.
ఇక్కడ డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు 0. పిలో చేంజ్ లేదు, కానీ క్యూ మాత్రం హ్యాపీగా మారుతూ ఉంది. రైట్, సాగుతుంది. ఎక్స్ యాక్సిస్ మీద ఇష్టం వచ్చినట్టు సాగుతూ ఉంది. కాబట్టి దీనికి ఏమని పేరు పెట్టుకుందాం నేను? పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్. పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్. రైట్. సో ఇది మనకి ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై. నెక్స్ట్ ఇదిగోండి ఆర్క్ మెథడ్ ఇచ్చాడు. ఏమి చెప్పకపోతే ఏ మెథడ్ లో చేయాలన్నా? ఆర్క్ మెథడ్ లో చేయాలి. ఏమి చెప్పకపోతే ఆర్క్ మెథడ్ లో చేయాలి. ఆన్సర్ మాక్సిమం పాజిటివ్ గా రావాలి. ఎందుకంటే సప్లై ఏదో చాలా రేర్ కేసులో ఎక్సెప్షన్స్ ఏమైనా ఉంటే తప్ప. రైట్, ఇక్కడ ఎక్సెప్షన్స్ కూడా మనం ఏం చెప్పుకోవట్లేదు. కాబట్టి ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై నువ్వు ఎప్పుడు చేసినా మోడ్ అప్లై చేయాల్సిన పని కూడా లేదు. క్వాంటిటీ తగ్గితే ప్రైస్ తగ్గాలి. నెగిటివ్ సైన్ క్యాన్సిల్ అయిపోతే పాజిటివ్ వస్తుంది. ప్రైస్ పెరిగింది, క్వాంటిటీ పెరిగింది. సో న్యూమరేటర్ లో పాజిటివ్, డినామినేటర్ లో పాజిటివ్, ఆన్సర్ పాజిటివ్ వస్తుంది. లేదా ప్రైస్ తగ్గింది, క్వాంటిటీ తగ్గింది, న్యూమరేటర్ లోను నెగిటివ్, డినామినేటర్ లో నెగిటివ్ క్యాన్సిల్ అయితే పాజిటివ్ వస్తుంది. సో ఇక్కడ మనం మోడ్ అప్లై చేయాల్సిన పని కూడా లేదు. ఆన్సర్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఉంటుంది. సరే, నెక్స్ట్ డిటర్మినెంట్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై. సో డిటర్మినెంట్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లైలో మనం ఈక్వేషన్ తో లింక్ చేయలేమన్నా. ఇక్కడ వాడు ఏమిచ్చాడో చూద్దాము. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఫస్ట్ది సైడ్ హెడ్డింగ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనుకోవచ్చు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగింది అనుకోండి, సప్లై బాగా పెరుగుద్దా? నో సార్. డిక్రీజ్ అవుతుంది సార్. డిక్రీజ్ అవుతుంది. అంటే కాస్ట్ ఆఫ్ సప్లై ఓవర్ ఏ పీరియడ్ ఏం మారలా. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మనకి ఎప్పుడు కూడా మారకుండా అలా కాన్స్టెంట్ గా ఉంది. అప్పుడు సప్లై పెరుగుతుంది సార్. సో అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏమి మారకుండా ఉంటే, ప్రైసెస్ పెద్దగా మార్పు లేకుండా ఉంటే ఎలాస్టిసిటీ ఎక్కువ ఉంటుంది. ప్రైసెస్ ఎక్కువ ఉండే కొద్దీ ఎలాస్టిసిటీ ఎలా ఉంటుంది అన్న? తక్కువ ఉంటుంది సార్. రైట్. సో అది ఫస్ట్ దాంట్లో. నెక్స్ట్ టైం పీరియడ్. లాంగ్ రన్ లో సప్లయర్ అడ్జస్ట్ అవ్వగలడు, సిమిలర్లీ డిమాండ్ లో లాగే. దాని ప్రకారం లాంగ్ రన్ లో ఎలాస్టిసిటీ ఎక్కువ ఉంటుంది, షార్ట్ రన్ లో ఎలాస్టిసిటీ తక్కువ ఉంటుంది. సో లాంగ్ రన్ లో ఎలాస్టిక్, షార్ట్ రన్ లో ఇన్ఎలాస్టిక్. అలాగే నెంబర్ ఆఫ్ సప్లయర్స్ ఉన్నప్పుడు ఎలాస్టిసిటీ ఎక్కువ ఉంటుంది అన్న. కాంపిటీషన్ ఎక్కువ ఉన్నా అయితే నెంబర్ ఆఫ్ సప్లయర్స్ ఎక్కువ ఉన్నా ఎలాస్టిసిటీ ఎక్కువ ఉంటుంది. రైట్. నెంబర్ ఆఫ్ సప్లయర్స్ తక్కువ ఉంటే ఎలాస్టిసిటీ తక్కువ ఉంటుంది. రైట్. నెక్స్ట్ ఇది టైం పీరియడ్. ఇది నెంబర్ ఆఫ్ సప్లయర్స్. ఇది కెపాసిటీ నానా, ఇన్స్టాల్డ్ కెపాసిటీ. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి సప్లయర్స్ అందరూ కూడా ఇన్స్టాల్డ్ కెపాసిటీ అంటాం. నెలకి 10,000 యూనిట్లు ప్రొడ్యూస్ చేయగలరు. ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక 10 మంది సప్లయర్స్ ఉన్నారు. 10 మంది కూడా ఫుల్ కెపాసిటీలో వర్క్ చేస్తున్నారు. 10 మంది కూడా ఫుల్ కెపాసిటీతో వర్క్ చేస్తున్నారు. సప్లై పెరగమంటే పెరుగుద్దా? పెరగదు సార్. ఎందుకంటే ఆల్రెడీ అందరూ కూడా ఫిక్స్డ్ గా వర్క్ చేస్తున్నారు. సో ఫుల్ కెపాసిటీతో వర్క్ చేస్తున్నప్పుడు ఎలాస్టిసిటీ ఎలా ఉంటుంది? అన్చేంజ్ సార్. అంటే సప్లై మారుతుందా? అన్చేంజ్ అంటే దాన్ని ఏమని పెట్టుకుంటాం పేరు? ఇన్ఎలాస్టిక్. సప్లై పెద్దగా మారదు అంటే దాని పేరే కదా మనం పెట్టుకునేది, ఇన్ఎలాస్టిక్. అవును సార్. సో హయ్యర్ కెపాసిటీతో వర్క్ చేస్తున్నప్పుడు ఈజ్ లెస్ దాన్ 1. తక్కువ కెపాసిటీతో వర్క్ చేస్తున్నప్పుడు ఒకవేళ సప్లై పెరగమంటే సడన్ గా పెరుగుద్దా? పెరగదు. అందరూ తక్కువ కెపాసిటీతో వర్క్ చేస్తున్నారు. సో 10,000 ఇన్స్టాల్ కెపాసిటీ, 5,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు అందరూ కూడా. సడన్ గా కావాలంటే పెరుగుద్దా? ఇన్స్టాల్ కెపాసిటీ 10,000 యూనిట్స్ ఉన్నారు, కానీ అందరూ 5,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. పెరుగుతుంది సార్. పెరగమంటే పెరుగుతుందా? పెరుగుతుంది సార్. సే మనకి సెకండ్ వేవ్ టైంలో ఆక్సిజన్ కావాల్సి వచ్చింది అన్న, దొరకలేదు. ఎందుకు దొరకలేదు? సప్లయర్స్ అందరూ కూడా ఉన్న ఆక్సిజన్ సప్లయర్స్ తక్కువ ఉన్నారు. ఆ తక్కువ మంది కూడా హైయెస్ట్ కెపాసిటీ 24 గంటలు ఆక్సిజన్ ప్లాంట్ రన్ చేసినా కూడా సప్లైని పెంచలేకపోయారు. ఇంక వేరే దేశాల నుంచి తెచ్చుకోవాల్సి వచ్చింది. అదే సప్లయర్స్ ఎక్కువ మంది ఉన్నారు, చాలా తక్కువ
కెపాసిటీతో వర్క్ చేస్తున్నారు. సడన్ గా అవసరం పెరిగితే వాళ్ళందరూ కూడా ఓవర్ నైట్ 2-3 షిఫ్ట్లు పనిచేసి ప్రొడ్యూస్ చేయగలరు కదా. సో తక్కువ కెపాసిటీతో వర్క్ చేసినప్పుడు రైట్ మనకి ఎలాసిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఒకవేళ సడన్ గా మనకి కావాల్సి వస్తే ఇవాళ ప్రొడ్యూస్ చేయమన్నా కూడా ప్రొడ్యూస్ చేయగలరు. అదే హైయెస్ట్ కెపాసిటీతో వర్క్ చేస్తున్నారు, ఆల్రెడీ 3 షిఫ్ట్లు వర్క్ చేస్తున్నారు అందరూ, ఇంకా ప్రొడక్షన్ పెంచమంటే పెంచలేరు. రైట్ కాబట్టి హైయెస్ట్ కెపాసిటీతో వర్క్ చేస్తున్నప్పుడు ఎలాసిటీ తక్కువ ఉంటుంది, లోయెస్ట్ కెపాసిటీతో వర్క్ చేస్తున్నప్పుడు ఎలాసిటీ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్. రా మెటీరియల్ బాగా దొరుకుతుంది అనుకోండి, సప్లై కూడా పెద్దగా ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎలాసిటీ ఎలా ఉంటుంది, రా మెటీరియల్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటే ఎలాసిటీ కూడా ఎలా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది సార్. రా మెటీరియల్ అవైలబిలిటీలో ఇబ్బందులు ఉన్నాయి, అప్పుడు తక్కువగా ఉంటుంది సార్, ఎలాసిటీ తక్కువ ఉంటుంది. రైట్ నెక్స్ట్ స్టోరేజ్. 6th ఐటమ్ స్టోరేజ్ అనుకోవచ్చు. స్టోరేజ్ కాస్ట్ తక్కువ ఉంది, అలాగే స్టోరేజ్ లో అయ్యే లాస్ కూడా తక్కువ ఉంది అనుకోండి, మనం ఎక్కువ స్టోరేజ్ చేసుకుంటామా తక్కువ స్టోరేజ్ చేసుకుంటామా? ఎక్కువ స్టోరేజ్ చేసుకుంటాం సార్. లాస్ స్టోరేజ్ కి కాస్ట్ ఎక్కువ అవ్వట్లా, అలాగే స్టోరేజ్ లో లాస్ కూడా ఏమి ఉండట్లేదు. అటువంటిప్పుడు మనం ఏం చేస్తాం, ఎక్కువ స్టోర్ చేసుకుంటాం సార్. ఎక్కువ స్టోరేజ్ ఉందనుకో మన దగ్గర రా మెటీరియల్, మన సప్లై అడ్డంకులు లేకుండా జరుగుతుందా, ఎక్కువ అడ్డంకులు వస్తాయా మన దగ్గర రా మెటీరియల్ స్టాక్ ఎక్కువ ఉంటే? అడ్డంకులు ఏమి రావు సార్. సో రా మెటీరియల్ మన దగ్గరే ఉంది, ఎవరిని అడుక్కోవాల్సిన పని లేదు. రైట్ కాబట్టి ఏ రోజు ఎంత కావాల్సి అంత ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, రా మెటీరియల్ మన దగ్గరే ఉంది. అంటే స్టోరేజ్ కాస్ట్ తక్కువ ఉండి నార్మల్ లాస్ తక్కువ ఉంటే ఎలాసిటీ ఎలా ఉంటుంది నాన్న? ఎక్కువ ఉంటుంది సార్, ఇంక్రీజ్ ఎక్కువ ఉంటుంది. స్టోరేజ్ కాస్ట్ ఎక్కువ ఉంది రైట్, లేకపోతే మనం స్టోరేజ్ చేసుకుంటే తొందరగా పాడైపోతుంది, మనం ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకుంటామా లేకపోతే ఎక్కువ స్టాక్ పెట్టుకుంటామా? ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకునేటప్పుడు రకరకాల రిస్క్లు ఉండొచ్చు. రైట్ ఆ రోజు లారీలు అమ్మే అవ్వచ్చు, లేకపోతే రా మెటీరియల్ అమ్మేవాడు షాప్ తెచ్చి ఉండకపోవచ్చు. రైట్ రకరకాల ఇబ్బందులు. అప్పుడు రా మెటీరియల్ దొరకలేదు అనుకో, మన సప్లై ఏమైపోతుంది, ఆగిపోతుంది. రైట్ అంటే మన స్టోరేజ్ కాస్ట్ ఎక్కువ ఉంది అనుకోండి, మనం స్టోరేజ్ ఏం చేస్తున్నాం, తగ్గిస్తున్నాం. స్టోరేజ్ తగ్గిస్తున్నాం కాబట్టి సప్లై కూడా ఏమవుతుంది, అంటే ఇక్కడ ఎలాసిటీ తక్కువ ఉన్నట్టే ఎక్కువ ఉన్నట్ట? తక్కువ ఉన్నట్టు. స్టోరేజ్ కాస్ట్ ఎక్కువ ఉంటే లేదా లాసెస్ ఎక్కువ ఉన్నట్లయితే ఎలాసిటీ ఎలా ఉంటుంది నాన్న? స్టోరేజ్ కాస్ట్ తక్కువ ఉంది లేదా లాస్ తక్కువ ఉంది, అప్పుడు ఎలాసిటీ ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ సబ్స్టిట్యూట్స్. మనకు సబ్స్టిట్యూట్స్ అవైలబుల్ గా ఎక్కువ ఉన్నాయి అనుకున్నాను, అంటే లేబర్ ఒకవేళ మన మీద కోపం వచ్చి ఒక లేబర్ మానేసాడు, మనకి ఈజీగా ఇంకో లేబర్ దొరుకుతున్నాడు అనుకోండి, మన సప్లై ఎఫెక్ట్ అవుతా ఎఫెక్ట్ అవ్వకుండా సాగుతూనే ఉంటుందా సప్లై? అంటే మనకి అవైలబిలిటీ ఆఫ్ సబ్స్టిట్యూట్ ఎక్కువ ఉంటే ఎలాసిటీ ఎలా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఎలాసిటీ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ తక్కువ ఉంటే తక్కువ ఉంటుంది సార్. నెక్స్ట్ మొబిలిటీ. మొబిలిటీ అంటే నథింగ్ బట్ నేను ఒక చోట నుంచి ఇంకో చోట. సో నేను లేబర్ ఉంది నాన్న, లేబర్ మొబైలా ఇమ్మొబైలా? మొబైల్. నాకు ఇక్కడ పని ఉంటే ఇక్కడ నాకు బీహార్ లో ఏదైనా వర్క్ జరుగుతుంది అనుకోండి, అక్కడికి తీసుకెళ్ళిపోతాను. లేదా ఇక్కడ పని దొరకకపోతే చాలా మంది ఖతార్, సౌదీ అరేబియా వెళ్ళిపోతుంది. సో లేబర్ ఈస్ మొబైల్. రైట్ అలాగే క్యాపిటల్ అంటే మనకి వేరే కంట్రీ నుంచి ఇక్కడికి వచ్చి మన ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే గవర్నమెంట్ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. క్యాపిటల్ కూడా మొబైలే, వేరే దేశంలో ఉన్న క్యాపిటల్ మన దగ్గరికి రావచ్చు, మన దగ్గర ఉన్న క్యాపిటల్ బయటకు వెళ్ళచ్చు, కానీ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో మొబిలిటీ ఈజీగా ఉందనుకోండి, రైట్ మన ఇండియాలో లేబర్ ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్ కి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా వెళ్ళొచ్చు. కానీ ఒక దేశం నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలంటే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, లేదా వీసా తీసుకోవాలి, పాస్పోర్ట్, వీసా, ఇమిగ్రేషన్ ఇవన్నీ జరగాలి. సో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటే సప్లై బాగా ఉంటుందా, రెస్ట్రిక్షన్స్ లేకపోతే సప్లై బాగా ఉంటుందా? రెస్ట్రిక్షన్స్ లేకపోతే సప్లై బాగుంటుంది. అంటే మొబిలిటీ కనుక ఈజీగా ఉంటే ఎలాసిటీ ఎక్కువ ఉంటుంది, మొబిలిటీ కష్టంగా ఉంటే, మొబిలిటీ మీద రెస్ట్రిక్షన్స్ ఉంటే ఎలాసిటీ ఆఫ్ సప్లై ఎలా ఉంటుందన్నా? తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ప్రైసెస్ వచ్చేసరికి substantial rise in prices in future will make the sellers respond to less to current rise in price. సో ఫ్యూచర్ లో ప్రైసెస్ పెరుగుతాయి
అనే నోషన్ కనుక ఉన్నట్లయితే షార్ట్ టర్మ్ లో ప్రైసెస్ తగ్గినా కూడా సప్లయర్స్ బిజినెస్ వదిలేసి వెళ్ళిపోవడాలు ఇలాంటివి ఏమీ చేయరు. ఫ్యూచర్ లో ప్రైసెస్ పెరుగుతాయి అనే ఉద్దేశం ఉండి ప్రెసెంట్ మార్కెట్ లో ప్రెసెంట్ కరెంట్ పీరియడ్ లో ప్రైసెస్ తగ్గినా కూడా సప్లయర్స్ పెద్దగా రెస్పాండ్ అవ్వరు అని చెప్పి చెప్తున్నాడు నైన్త్ టాపిక్ లో 9th పాయింట్. క్లియర్? yes sir Yes, sir. నెక్స్ట్ ఈక్విలిబ్రియం ప్రైస్ అనే టాపిక్ మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. అది చెప్పేటప్పుడు మనం 4th టాపిక్ లో డిటర్మినేషన్ ఆఫ్ ప్రైసెస్ అనేది అది సంబంధించిన టాపిక్, దాని మీద ప్రాబ్లమ్స్ కూడా మనం ఇక్కడే చేస్తాం. అవి మీరు చెయ్యాలి అంటే ఒక్కసారి మీరు మళ్ళీ డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్, డిటర్మినెంట్స్ ఆఫ్ సప్లై జాగ్రత్తగా చదవాలి. ఏది మనం ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్, ఎక్స్పాన్షన్ ఆఫ్ కాంట్రాక్షన్ ఆఫ్ సప్లై, అలాగే ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఇన్ డిమాండ్, అలాగే ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ సప్లై, రైట్? అవన్నీ కూడా మనం డయాగ్రామ్స్ చేసాం కదా సింబల్స్ తో. అదంతా కూడా మీరు ఒకసారి చదివితేనే మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకోబోయే ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీకు అర్థం అవుతాయి. కాబట్టి ఈక్విలిబ్రియం ప్రైస్ అలాగే డిటర్మినేషన్ ఆఫ్ ప్రైసెస్ అనే టాపిక్ మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. నాన్న ఇది ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా రిలవెంటే, కాబట్టి మీరు కూడా ఒకసారి అదంతా కూడా రివైజ్ చేసుకొని వస్తే మనం నెక్స్ట్ చెప్పుకునే టాపిక్స్ మీకు ఈజీగా అర్థమవుతాయి. రైట్? ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో డౌట్స్ ఏమైనా అంటే అడగండి. ఒక 1 minute టైం ఇస్తున్నాను. డౌట్స్ లేని వాళ్ళు ఎగ్జిట్ అయితే వెళ్ళిపోండి.